అవర్ ఛానల్ వావరుచులు బై మీ శ్రావ్స్. ఈరోజు వావరుచులలో ఆలు ఫ్రైని టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మరెందుకు ఆలస్యం, వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 2 మీడియం సైజు బంగాళదుంపల్ని తీసుకుంటున్నాను. వీటిని ముక్కలుగా కట్ చేసి వాటర్లోకి వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు పోపుని రెడీ చేసుకుందాం. పోపు కోసం ముందుగా కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. 6 లేదా 7 వెల్లుల్లిని చిన్నగా దంచి దీనిలోకి యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆలులను ఇప్పుడు దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుంటూ ఆలుని బాగా వేయించుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడు దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపుని యాడ్ చేసుకున్నాక మరొక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 నుంచి 3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. దీనిలోకి 1 రెమ్మ వరకు కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక మొత్తాన్ని మరొకసారి బాగా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ టైంలో కర్రీని అయితే చేసుకోవచ్చు. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు నార్మల్గానైనా మనం పప్పు, తోటకూర, సాంబారు, టమాటా పప్పు ఇలాంటివి చేసుకున్నప్పుడు ఈ ఫ్రై కర్రీ అనేది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మధ్యలో మూతను తీసి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి. మరొక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. దీనిలోకి కొంచెం కసూరి మేథిని వేడి చేసి నలిపి యాడ్ చేసుకోవాలి. మొత్తాన్ని కలుపుకొని డిష్ అవుట్ చేసుకోవడమే. చాలా చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. వావరుచులు బై మీ శ్రావ్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.